హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ. ఈ విధంగా కానీ మటన్ కర్రీ చేస్తే చాలా సాఫ్ట్గా, స్పైసీగా, టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చిందో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మటన్ తీసుకోవాలి. మటన్ని మనం నీట్గా వాష్ చేసేసుకుని తర్వాత వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తర్వాత దాంట్లోకి కొంచెం రాక్ సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ పీసెస్కి ఉప్పు, పసుపు అనేది బాగా పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్లో మటన్ ఫ్రై రెసిపీ కూడా ఉంది, చాలా బాగుంటుంది రెసిపీ. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మటన్ని మనం కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ వెజల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు. అంటే మనం బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ అనేవి మనకి ఊరుతాయి. కాబట్టి మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బాగా బాయిల్ అయిపోవాలి. అంటే ఒక 90% మనకి ఈ కుక్కర్లో కానీ లేదంటే నార్మల్గా వెజల్లో బాయిల్ చేసుకుంటే అలా కానీ మొత్తం ఎట్లేదన్నా మనకి 90% అనేది బాగా మటన్ అనేది బాయిల్ అయిపోవాలి. అప్పుడు మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది పీస్ అనేది. ఖచ్చితంగా మటన్ ఫ్రై మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం స్టార్ట్ చేసేద్దాము. ఏంటంటే నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఈ కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఇది రాగి సంగట్లోకి బాగుంటుంది, నార్మల్ రైస్లోకి బాగుంటుంది, తర్వాత వచ్చేసి మనం బిర్యానీలోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. కావాలంటే చపాతీలోకి కూడా మనం ఇది తినొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది మనకి కర్రీకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి మనం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మంచి నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కూడా ఉంటాయి చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అప్పటికప్పుడే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనే రెసిపీ కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అది కూడా ట్రై చేయండి మీరు, మన ప్లేలిస్ట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి రెసిపీస్ ఉంటాయి. ఇంకా బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అలాంటి రెసిపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మటన్ పీసెస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా అలా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఆ ముక్కలకి బాగా ఆ ఉప్పు, కారాలు, ఆ పేస్ట్ అదంతా బాగా వీటికి పట్టాలన్నమాట. అప్పుడు దాకా వీటిని ఒకసారి అలా ఫ్రై చేసుకొని కాసేపు ఉడకనివ్వండి, అంటే బాగా కాసేపు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని ఆల్రెడీ 90% మనం కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి తొందరగానే రెసిపీ అనేది అయిపోతుంది. అసలు మనం ఎటువంటి టొమాటోస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా మటన్, అందులో మనకి ఇలా వాటర్ అనేవి ఊరుతాయి. అసలు మనం వాటర్ అనేది యాడ్ చేయకుండానే మటన్లో వాటర్ అనేవి ఊరుతాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మనకి బాయిల్ అయిపోతుందంటే ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందని అప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి రెసిపీకి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత గ్రేవీ అనేది అప్పుడు ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసేసుకుని అందులో బౌల్లో వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి, స్పైసీగా ఉండేటువంటి మటన్ కర్రీ అనేది మనకి తయారైపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనకి రాగి సంగట్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి, రైస్లోకి బాగా బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను మీకు ఇంకొక వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.